కాబట్టి యాకోబు ఏది కూడా తన బాధ్యతను విస్మరించలేదు. కానీ చివరిసారిగా తన చేతి కర్ర మీద ఆనుకొని ప్రభువుని చూసి వందనాలు చేశాడు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అతడు మోసగాడే. ఒకప్పుడు అతడు తన అన్నని మోసం చేశాడు. అతడు మోసగించిన తన అన్న జ్యేష్ఠత హక్కును కొనుక్కున్న దానిలో ఒక నీతి అనేది ఉంది, ఒక న్యాయం అనేది ఉంది. దేవుని బిడ్డలారా, కానీ ఇతడి పేరుని దేవుడు చివరిసారిగా ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత అతని యొక్క జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోయింది. ఇప్పుడు 46వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే, 46వ అధ్యాయం 7వ వచనం, తన కుమారులను